మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీశాఖ కార్యాలయం ఎదుట రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జ పటేల్ అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందనపల్లి వాగులోకి చేపల వేటకు వెళ్లిన 5 గిరిజన యువకులను అకారణంగా దాడి చేసి నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకుని ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. 24 గంటల్లో దాడికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేయాలని, లేకపోతే తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల అత్యుత్సాహాన్ని సహించమని, తమ ఓపికను చేతకానితనం అనుకుంటే ఊరుకునేదే లేదని అటవీశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే ఆయన హామీ మేరకు ఆందోళన విరమించారు ఆదివాసీలు. ఎవరైతే విధ్వంసానికి కారకుడో వాడే నాతోటి ఫోన్లో మాట్లాడి ఎవరో శాంతారావు ఈ ప్రాంతంలో ఇబ్బంది పెట్టేవాడు వాడే. ఈ ప్రాంతంలో అటవీశాఖ ఇబ్బంది పెట్టేటోడు ఈ ప్రాంత అందరూ కూడా ఆదివాసులతో సహా ఎస్సీ బీసీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టేటోడే. నాకు ఈరోజు ఆశ్రయం ఇచ్చారు. ఒకటి ఏంటిది, 24 గంటల్లో ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం అనేది జరిగింది. 24 గంటలు నేను టైం ఇచ్చిన. 24 గంటల్లో ఒకవేళ ఆ యొక్క లక్ష్మీనారాయణ ఎవరైతే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలి. వారితో పాటు మిగతా వాళ్ళని మీరు యాక్షన్ తీసుకోవాలి. మేడం వల్ల ఇంకా సార్స్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండే, కానీ వర్కర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండే. చాలా ఫీల్ చేసినాం. ఒక 2-3 డేస్ ఓపిక పడ్డాం. తర్వాత సార్ కూడా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీశాఖ కార్యాలయం ఎదుట రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జ పటేల్ అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీజ, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఇందనపల్లి అటవీ కార్యాలయం వద్దనైతే నిన్న అర్ధరాత్రి వరకు ఉద్రిక్త వాతావరణంతో పాటు హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇందనపల్లికి చెందినటువంటి ఆదివాసులు స్థానికంగా ఉన్నటువంటి వాగులో చేపల వేటకు వెళ్ళగా 5 యువకులను FRO ఇష్టారీతిన కొట్టడమే కాకుండా కార్యాలయానికి తరలించడంతో ఈ వివాదానికి అయితే తెరలేసింది. అయితే నిన్న సాయంకాలం వేళ ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా అటవీశాఖ కార్యాలయానికి చేరుకొని ఎవరైతే 5 యువకుల్ని ఇటు అటవీ కార్యాలయంలో ఉంచారో వారిని వదిలిపెట్టాలంటూ కూడా వారు నిరసనలు అయితే చేశారు. రాస్తారోకో చేసినప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంతో నిన్న అర్ధరాత్రి వరకు కూడా వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన పరిస్థితులు అయితే ఉంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా కూడా భారీగా వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారుల తీరుపై అయితే పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా కూడా జన్నారం మండలానికి సంబంధించినటువంటి అటవీశాఖ అధికారుల తీరుపై ఎప్పటికప్పుడు ఆయన వర్షాలు కురిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 5 యువకులను వదిలిపెట్టితేనే తాము ఇక్కడ నుంచి వెళ్తామనేసి పైస్థాయి అధికారులకు ఆయన ఫోన్ చేయగా ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామనేసి చెప్పడంతో వారైతే ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్లిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నా. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆయననైతే విమర్శల పర్వాలు అయితే ఎక్కువ పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.